కొన్ని కూరగాయల కాంబినేషన్ సూపర్గా ఉంటాయి. మనం తిన్న కొద్దీ ఇంకొంచెం తినాలనిపిస్తూ ఉంటుంది. వాటిలో ఒకటి చిక్కుడుగాయి ఆలు. ఈ రెండు కాంబినేషన్ ఎప్పుడు తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. చపాతీలోకి అలాగే సైడ్ డిష్గా కూడా సూపర్గా ఉంటుంది. చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి. ఇక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు చిటపట అంటున్నప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి. దీనికి తోడు ఎండుమిర్చి, కరివేపాకు ఇవి కూడా జోడించేయండి. ఇది బాగా కొంచెం రోస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుగాయల్ని మొత్తం ఇందులో వేసేయండి. ఇది 1/2 కిలో. 2 ఆలు అయితే నేను పీల్ చేసేసి సన్నగా కట్ చేసి ఇలా వేసేసుకున్నాను. ఈ మొత్తంగా పోపంతా పట్టేల వరకు ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టేయండి. 1 నిమిషం పాటు ఉంచేసి తీసేయండి. ఇప్పుడు పచ్చివాసన అంతా పోతుంది. తగినంతగా సాల్ట్, అలాగే హాఫ్ టీ స్పూను పసుపు కూడా వేసేయండి. బాగా ఈ రెండు పట్టేలాగా కలపండి. మంచిగా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టేయండి. ఇప్పుడు మనకు ఇది మెత్తబడాలి ముక్క కాబట్టి ఒక 2 నిమిషాలు లేక 3 నిమిషాల సేపు ఒక్కొక్కసారి మధ్యలో కలుపుతూ అలాగా చూసుకోండి. ఇక ముక్క మెత్తబడింది అనుకున్నప్పుడు కారం కూడా వేసేయండి. ఇందులో ఈ కారంతో పాటుగా కాసింత హాఫ్ టీ స్పూను ధనియాల పొడి కూడా వేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఇక్కడ మొత్తంగా కూర అయితే తయారైపోయింది. ఇందులో నేను 1 డ్రాప్ కూడా వాటర్ అయితే పోయలేదు. చూసారు కదా, అట్లే మగ్గిచ్చేస్తే సూపర్గా ఉంటుంది. చపాతీలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు. కామెంట్ అయితే పెట్టండి.